triplex villas at Bachpalli, APR Projects. ఎవరు మీకు బాగా నచ్చిన కొరియోగ్రాఫర్ తెలుగులో ఇప్పుడున్న అందరినీ మీరు చూసిన కళతో చూసిన వాళ్ళే పిల్లలు కాబట్టి రఘు, శేఖర్, జానీ నిజంగా చూడటం లేదు ఎక్కువ. సో నాకు నిజంగా తెలియదు. ఒకప్పుడు ఏమయ్యేదంటే సింగిల్ కార్డ్ వచ్చేది ప్రతి ఒక్క మాస్టర్కి. ఇప్పుడు మరీ ఒక పాటలో ఒక పిక్చర్లో 5 పాటలు ఉంటే 5 కొరియోగ్రాఫర్స్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మరీ ఘోరమైంది, ఒకే పాటకి 3 కొరియోగ్రాఫర్స్. ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా తెలియదు. ఈ టైంలో అంతా సింగిల్ కార్డ్ ఎక్కువ కదా మా సింగిల్ కార్డ్. అప్పుడేమవుతుందంటే అందులో 5 రకాల పాటలు కానీ ఉంటే ఆ 5 రకాలకి చెయ్యగలమా చేయలేమా అనేది తెలిసేది. ఇప్పుడేమైందంటే అమ్మ పాట వస్తే ఒకళ్ళకి, రోడ్డు సాంగ్ వస్తే ఒకళ్ళకి, రొమాంటిక్ సాంగ్ వస్తే ఇంకొకరికి, అట్లాగా డివైడ్ అయిపోయింది. అవును. కానీ అందరు మాస్టర్కి అన్ని పాటలు తెలుసు, వాళ్ళు మూమెంట్లు చేసేవాళ్ళే. అలా డివైడ్ అయిపోయింది. ఇప్పుడున్న డాన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డాన్స్ అని చెప్పుకోవచ్చా దీన్ని? ఇప్పుడున్న దాన్ని జస్ట్ అడుగుతున్నా యాజ్ ఏ సీనియర్ కొరియోగ్రాఫర్గా మీరు ఏం చెప్తారు? జిమ్నాస్టిక్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే సర్కస్ అని చెప్పుకోవచ్చా? ఒక లాస్ట్ మంత్ ఒక పిక్చర్ రిలీజ్ అయిందంటే ఆ పిక్చర్లో పాట మూమెంట్ చేయమంటే మర్చిపోతున్నాం, అంత ఫాస్ట్గా ఎరైజ్ అయిపోతుంది మైండ్లోంచి. సో ఏది స్టాండర్డ్గా నించోట్ల. రేఖా ప్రకాష్ మాస్టర్ అంటే ఫుల్ పిక్చర్ పెట్టాల్సిన అవసరం లేదు, కెమెరా ఇక్కడతో ఎక్స్ప్రెషన్తోనే చంపేస్తారు అని చెప్తారు. ఇప్పుడు సగానికి పైన అసలు ఎవరు డాన్స్ చేస్తున్నారు, హీరోయిన్ చేస్తున్నారా లేకపోతే గ్రూప్ డాన్సులు చేస్తున్నారా అనేది తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు డాన్స్ చేసే చూపించాలి. అవును. ఎప్పుడు లాంగ్ షాట్లే, ఎంత బాగా డాన్స్ చేస్తారు, మీరు ఏం చేసినా అదే డాన్స్. సో మీరు క్లోజప్ అనేది లేకపోతే బ్యూటీయే ఉండదు. సో ఐ లవ్ టు షో మై హీరోయిన్. మేడం మాస్టర్ క్లోజ్ లో మీకు నచ్చిన ఎనీ వన్ మూమెంట్ ప్లీజ్ మా కోసం, ఆడియన్స్ కోసం. మాధురి గారు సాజన్ అనే సినిమాలో నేను ఒక మూమెంట్ చేసి చూపిస్తే, ఇది మే షాయర్ మే తేరీ షాయరీ అనే ఒక పాట. మెష్ తు షాయర్ అంటే రచయిత. ఓకే. ఎన్నిసార్లు రచయితకి మూమెంట్స్ ఉంటాయి. రచయిత అంటే ఇది కానీ, లేకపోతే క్లాసికల్ ముద్రలో చెప్పాలంటే ఇది కానీ. సో 2-3 ముద్రలే ఉంటాయి. సో నేను మెషాయర్ అని దీన్ని పెన్ను లాగా అనుకుని నేను ఈ షాయరీ అనేది మూమెంట్ చేసి ఆవిడ అది ఎలాగ షాయరీ అవుతుంది అని, అది షాయరీ అవుతుందండి మీరు చేసేయండి తర్వాత చూద్దాం. ఆవిడ నాకు తెలిసి పిక్చర్ రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆవిడ. ఆ సాంగ్లో కొరియోగ్రాఫర్ ఇది షాయరీ అని నన్ను చేయమన్నారు. నేను చెయ్యను, ఇదేంటి ఇదేలాగా షాయరీ అవుతుంది అన్నాను. కానీ ఆ మూమెంట్ మొత్తం ఎక్కడ షాయర్ అనగానే వాళ్ళందరూ ఇదే అంటున్నారు. అప్పటికి కానీ అర్థం అవ్వలేదు కొరియోగ్రాఫర్ చెప్తే వినాలి అని.